ఈవిడ అంటే ఇంచుమించుగా ఆ రోజుల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ₹1,00,00,000 ప్యాకేజ్ ఏదో ప్యాకేజ్ కింద వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ నుంచి జాయిన్ అయింది. సో ఆ ప్యాకేజీ నుంచి ఆ గెంజు నుంచి ఈ రోజు బెంజ్కి వెళ్ళింది ఆవిడ. ఎలాంటి ప్రస్థానం అంటే ఆవిడది ఈ రోజు ₹1,00,00,000 ఆవిడ ఆ రోజు జస్ట్ దాన్ని ఏమంటే ప్యాకేజ్ తీసుకుని వెళ్ళిన ఆవిడ ఈ రోజు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో కొన్ని వందల కోట్లకి అధిపతి అయింది. ఎలా? పర్యాటక శాఖలో అన్ని డబ్బులు ఉన్నాయా, లేకపోతే ఏపీఎస్సీలు అంత దోచుకున్నదా? అంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఏపీఎస్సీ చైర్మన్ గా ఉండేటప్పుడు కూడా ఫైల్ మీద సంతకం పెట్టాలంటే మేమందరం జే ట్యాక్స్ అంటున్నాం, కానీ జే ట్యాక్స్ సబ్స్టిట్యూట్ ఇంకో ట్యాక్స్ ఉంది, ఆర్ ట్యాక్స్, రోజా ట్యాక్స్. ఆ రోజా ట్యాక్స్ కట్టాలి. సో అక్కడ మొదలైంది ఈవిడ అవినీతి తాలూకా ఇది. అక్కడ నుంచి మొదలై ఏమైందంటే పాపం ఈవిడ ఏమనుకున్నదంటే నగరీ ప్రజలందరూ చాలా అమాయకులు, నన్ను రెండోసారి కూడా గెలిపించేశారు, వీళ్ళ తాటలు తీసేయాలి అని అనుకుందా ఏంటో 5 మండలాలకి 5 ప్లేసెస్ కి 5 బినామీలు పెట్టుకుంది. ఒక్కొక్క బినామీ ఏంటంటే వడమాలపేట, నిండ్ర, పుత్తూరుకి అనేది ఏం చేసిందంటే అన్న రామప్రసాద్ రెడ్డికి రాసిచ్చేసింది. విజయపురం మండలాన్ని కుమారస్వామి రెడ్డి ఇంకో తమ్ముడికి రాసిచ్చేసింది. నగరి మండలాన్ని ఏం చేసిందంటే సమన్వయం చేయాలి కదా, మరి వాళ్ళ వైపు ఇద్దరు అంటే ఇటువైపు వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళ భర్త తమ్ముడికి నగరి మండలాన్ని రాసిచ్చేసింది. నగరి టౌన్ ని పాపం వాళ్ళ భర్తకి రాసిచ్చింది. ఓవరాల్ గా 5 మండలాల్ని ఒక 5గురికి అప్పచెప్పేసి ఈవిడ హ్యాపీగా పర్యాటక శాఖ పేరు పెట్టుకుని స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళ పొట్ట కూడా కొడుతుంది. ఎందుకంటే స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి పర్యాటక శాఖలో ఏదో డాన్స్ చేశారంటే ఒక అర్థం ఉంటుంది. ఏకంగా పర్యాటక శాఖ మంత్రి రోడ్డు మీదకి వచ్చి తైతక్కలాడుతుందంటే పర్యాటక శాఖలోని కూడా స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు కూడా పొట్టకూడడం ఎంతవరకు న్యాయం అమ్మ రోజమ్మా? ఒకసారి ఆలోచించు. నీ వల్ల వాళ్ళు కూడా ఇళ్ళకి వెళ్ళిపోతున్నారట నీ తైతక్కలు చూడలేక. అంటే పర్యాటక శాఖ అంటే ఆవిడ ఏమనుకుందంటే ఆవిడ పర్యటించాల్సిన ప్లేసుల గురించి మాట్లాడుకునే శాఖ అనుకుందో ఏంటో తెలియదు, కానీ పర్యాటక శాఖకి ఈ రోజుకి కూడా ఇంత డబ్బులు కేటాయించాము అనేది చూపించే పరిస్థితి ఏదైనా ఉందా? పర్యాటక శాఖలో ఈవిడ అవినీతి కనుక మనం చూస్తే